హాయ్ అందరికీ! ఈ మధ్య మనం ఒక వార్త బాగా వింటున్నాం. భారతదేశంలో నిరుద్యోగం తగ్గిపోయిందని. వినడానికి చాలా బాగుంది గదా? కానీ ఆ సంఖ్యల వెనక ఉన్న అసలు కథేంటి? ఈరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. అవును, లేటెస్ట్ డేటా చూస్తే నిరుద్యోగ రేటు బాగా పడిపోయిందని తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా మంచి విషయమే. కానీ కథ అంతా సింపుల్ కాదు. ఈ తగ్గుదల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? మన జాబ్ మార్కెట్ నిజంగా బలంగా తయారైందా? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు నిరుద్యోగం అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. అప్పుడే మనకు ఈ టాపిక్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఊరికే ఉద్యోగం లేకపోతే సరిపోదు. ఒక వ్యక్తిని నిరుద్యోగి అని చెప్పాలంటే 3 కండిషన్స్ ఉండాలి. 1, వాళ్లకు జాబ్ ఉండకూడదు. 2, పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. 3, చాలా యాక్టివ్గా జాబ్ కోసం వెతుకుతూ ఉండాలి. ఈ 3 కలిస్తేనే అప్పుడు వాళ్లను నిరుద్యోగి అంటారన్నమాట. అయితే ఈ నిరుద్యోగం అంతా ఒకేలా ఉండదు. ఇందులో చాలా రకాలుంటాయి. కొన్ని టెక్నాలజీలో మార్పుల వల్ల ఉద్యోగాలు పోతాయి. దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. కొన్ని ఉద్యోగాలు కొన్ని సీజన్లోనే ఉంటాయి. దాన్ని సీజనల్ అంటారు. ఎకానమీ బాగోనప్పుడు వచ్చే మార్పుల వల్ల వచ్చేది సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక అవసరం లేకపోయినా ఎక్కువ మంది ఒకే పనిలో ఉంటే దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. టూరిజం. పీక్ సీజన్లో టూరిస్ట్ గైడ్లకు, హోటల్ సిబ్బందికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ ఆఫ్ సీజన్ రాగానే వాళ్లకు పని ఉండదు. చూసారా? దీన్నే మనం కాలానుగుణ నిరుద్యోగం లేదా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అలాగే టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే, ఒక ఫ్యాక్టరీలో మనుషుల స్థానంలో రోబోలు వచ్చేసాయనుకోండి. అప్పుడు అక్కడ పనిచేసే కార్మికులు జాబ్స్ కోల్పోతారు. ఇది ఎందుకు జరిగిందంటే ఎకానమీ స్ట్రక్చర్లోనే మార్పొచ్చింది. అందుకే దీన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సరే, ఇప్పుడు ఇండియాలోని అసలు నంబర్స్ చూద్దాం. ఇక్కడ మనకు 2 డిఫరెంట్ ట్రెండ్స్ కనిపిస్తాయి. అదొక ఇంట్రెస్టింగ్ కథ. లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తోందంటే 2023-24లో మన దేశ నిరుద్యోగ రేటు జస్ట్ 3.2% పడిపోయింది. ఇది చాలా చాలా పెద్ద విషయం. ఈ తగ్గుదల ఎంత పెద్దదో చూడండి. జస్ట్ 6 ఏళ్ల క్రితం అంటే 2017-18లో ఇది 6% ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ సగానికి తగ్గిపోయింది. 3.2% వచ్చేసింది. ఇది చాలా పాజిటివ్ ట్రెండ్ కదా. ఇంకా లేటెస్ట్ మంత్లీ డేటా చూసినా కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టే కనిపిస్తోంది. చూడండి, గత కొన్ని నెలలుగా రేటు అలా స్టడీగా తగ్గుతూ వస్తోంది. అంటే షార్ట్ టర్మ్లో కూడా మార్కెట్ మెరుగుపడుతోందన్నమాట. అయితే ఈ నేషనల్ యావరేజ్ అనేది మొత్తం కథను చెప్పదు. రాష్ట్రాల వారీగా చూస్తే ముఖ్యంగా 15 నుంచి 29 ఏళ్ల యువతలో పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. లక్షద్వీప్, కేరళ లాంటి చోట్ల యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఏకంగా 30% దాటిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఎక్కువ అక్షరాస్యత ఉన్న కేరళలో కూడా ఈ పరిస్థితి ఉందంటే చదువుకి, ఉద్యోగాలకి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలీ నంబర్స్ వెనుక కారణాలేంటి? ఎందుకిలా జరుగుతోంది? ఈ సమస్య ఇంకా ఎందుకు మనల్ని వెంటాడుతోంది? ఇండియాలో నిరుద్యోగానికి చాలా కారణాలున్నాయి. 1, మన జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. 2, మనం ఇంకా వ్యవసాయం మీదే ఎక్కువ ఆధారపడ్డం. ఇక చదువుకున్న చదువుకి, కంపెనీలకు కావాల్సిన స్కిల్స్కి అస్సలు పొంతన ఉండట్లేదు. వీటన్నిటితో పాటు ఇప్పుడు కొత్తగా ఆటోమేషన్, ఏఐ కూడా తోడయ్యాయి. ఈ ఒక్క నంబర్ చాలు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి. మన దేశంలో ఇంజనీరింగ్ పాస్ అయిన 15 లక్షల మందిలో 80% మందికి ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ లేవటా. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ఇండస్ట్రీకి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో చూడండి. చేతిలో డిగ్రీ ఉంది కాని జాబ్కి కావాల్సిన స్కిల్స్ లేవు. ఇదే అసలు సమస్య. సరే, ఇంతకీ ఈ నిరుద్యోగం నంబర్స్ని ఎలా లెక్కిస్తారు? మన దేశంలో ఫాలో అయ్యే పద్ధతులేంటో ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ దీనికోసం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే PLFSని వాడుతుంది. ఇందులో 2 మెయిన్ పద్ధతులుంటాయి. 1, సాధారణ స్థితి లేదా UPSS. ఇది ఒక వ్యక్తికి గడిచిన సంవత్సరంలో ఎక్కువ కాలం పని దొరికిందా లేదా అని చూస్తుంది. ఇది ఒక సినిమా మొత్తం చూసినట్టు. రెండోది ప్రస్తుత వారపు స్థితి లేదా CWS.
ఇది కేవలం గత 7 రోజుల్లో పని దొరికిందా అని మాత్రమే చూస్తుంది. ఇది ఆ సినిమాలోని ఒక చిన్న క్లిప్ చూసినట్టు అన్నమాట. అయితే ఇండియా లాంటి పెద్ద దేశంలో దీని కరెక్ట్గా లెక్కించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన దగ్గర అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ చాలా పెద్దది. అక్కడ పని దొరకడమే గ్యారంటీ ఉండదు. ఇంకా చాలామంది మహిళలు పని చెయ్యాలని అనుకున్నా కూడా కొన్ని సామాజిక కారణాల వల్ల వాళ్ళసలు జాబ్స్ కోసం వెతకరు. సో వాళ్ళు ఈ లెక్కల్లోకి రారు. ఇవన్నీ పెద్ద ఛాలెంజెస్. నిరుద్యోగం పెరిగితే దాని ఎఫెక్ట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. సో ఈ ప్రభావాలేంటి, మరి గవర్నమెంట్ వీటిని ఎదుర్కోవడానికి ఏం చేస్తోంది చూద్దాం. నిరుద్యోగం అనేదే కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. దానివల్ల దేశం యొక్క హ్యూమన్ రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి, పేదరికం పెరుగుతుంది, అప్పులు ఎక్కువవుతాయి, కొన్నిసార్లు లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్కి దారితీస్తుంది. ఇంకా పరిస్థితి ముదిరితే సామాజిక అశాంతి, రాజకీయ అస్థిరతకు కూడా కారణమవ్వచ్చు. ఈ ప్రాబ్లంని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ చాలా రకాలుగా ప్రయత్నిస్తోంది. ఉదాహరణకి ఎంజీఎన్ఆర్ఈజే ఉంది కదా, దాని ద్వారా పల్లెటూళ్లలో కుటుంబాలకి 100 రోజుల పని గ్యారంటీ ఇస్తోంది. పీఎంకేవీవై ద్వారా యూత్కి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తోంది. ఇక పీఎంఈజీపీ లాంటి స్కీమ్స్తో స్వంతంగా బిజినెస్లు పెట్టుకోవడానికి లోన్స్ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేస్తోంది. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఫ్యూచర్లో ఏం చేయాలి? మంచి ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి మన ముందున్న దారేంటి? ఫ్యూచర్ ప్లాన్ క్లియర్గానే ఉంది. ముందుగా మనమిచ్చే స్కిల్ ట్రైనింగ్కి ఇండస్ట్రీ అవసరాలకి లింక్ పెట్టాలి. పల్లెటూళ్లలో కేవలం వ్యవసాయం మీదే కాకుండా వేరే రంగాల్లో కూడా ఉద్యోగాలు కల్పించాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కేవలం ఉద్యోగాలు సృష్టించడం కాదు, మంచి జీతం, జాబ్ సెక్యూరిటీ ఉండే క్వాలిటీ జాబ్స్ క్రియేట్ చేయడం మీద ఫోకస్ పెట్టాలి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి మన జీవితాల్లోకి చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. మరి రాబోయే 10 ఏళ్లలో ఉద్యోగం అనే పదానికే అర్థమే మారిపోతుందేమో? ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండండి. ఈ విశ్లేషణ మీకందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.